వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? సో ఈ వీడియోలో వచ్చేసి నేనేం చూపించబోతున్నానంటే జస్ట్ ఒక్క కప్పు బొంబాయి రవ్వతో మనం సింపుల్గా చాలా ఫాస్ట్గా సింపుల్గా ఉండే స్వీట్ చేసేసుకోవచ్చు. బట్ దానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ దానికోసం నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకున్నాను. అడుగు కొంచెం మందంగా ఉండే బాండి అయితే బెస్ట్. సో దాంట్లోకి నేను 1/2 కప్ ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నెయ్యి నేను కరిగించింది కాకుండా కొంచెం గట్టిగా ఉంది వేసుకున్నాను. మీరు ఎలా అయినా వేసుకోవచ్చు, బట్ ఏదైనా కూడా హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది. మరి ఇది ఏం అంత గట్టిగా ఉండే నెయ్యి ఏం కాదు, ఆల్మోస్ట్ లిక్విడ్ ఫామ్కి వచ్చేసింది. సో ఇలా వేసుకున్నాక నెయ్యి మొత్తం బాగా కరగనివ్వాలి, అంటే మొత్తం మనకి వాటర్ లాగా అయిపోతుంది కదా. సో అలా అయిపోయినాక దీంట్లోకి సేమ్ కప్పు మెజర్మెంట్తో 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. చెప్పాను కదా ఈ స్వీట్ ఆల్మోస్ట్ బొంబాయి రవ్వతోనే అని. సో జస్ట్ 1 కప్ ఉంటే సరిపోతుంది. మీరు కనుక కొంచెం క్వాంటిటీ అంటే ఎక్కువ మందికి చేయాలనుకుంటే క్వాంటిటీస్ పెంచుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ నెయ్యిలో మనం బొంబాయి రవ్వ అనేది ఈజీగా ఒక 4 to 5 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే మన స్వీట్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో కొంచెం టైం పట్టినా పర్లేదు, టేస్ట్ బాగుండాలి అనుకుంటే మాత్రం తప్పదు. సో ఇక్కడ నేను ఒక 4 to 5 minutes అయితే ఈజీగా, అది కూడా లో ఫ్లేమ్లో నేను ఫ్రై చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంత అడుగు మందంగా ఉన్నా కూడా కొంచెం మీడియం టు హై పెట్టినా కూడా త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి బాగా ఫ్రై అయితేనే కదా టేస్ట్ అనేది బాగుంటుంది అని చెప్పినాను కదా. సో దానికోసమని లో ఫ్లేమ్లో బాగా వేయించేసుకోవాలి. సో చూడండి ఇక్కడ మీకు బాగా వేగింది అనుకోండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది. అంటే ఏం అర్థమైపోతుంది అంటే మంచి స్మెల్ వస్తుంది మనకి. నెయ్యిలో వేయించేటప్పుడు ఫస్ట్ వేయించగానే స్మెల్ అయితే రాదు, మనకి ఎంత బాగా ఫ్రై అవుతుందో అప్పుడు మాత్రమే మంచి స్మెల్ వస్తుంది. సో దానికోసమని బాగా వేయించేసుకోండి. ఒక 4 to 5 minutes అయినా మినిమంగా వేయించేసుకోవాలి, అప్పుడైతేనే బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే ఆల్మోస్ట్ వేయించేసుకున్నాను. మీకు ఫుల్గా ఏం పెట్టలేదంటే 4 to 5 minutes అంతా వేయించేది ఎందుకులే అన్నట్టుగా. సో ఇక్కడ నేను అంతా వేయించేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా ఏం చేస్తానంటే దీంట్లోకి నెక్స్ట్ మనం పాలు యాడ్ చేయాలి. సో ఆ పాలు అనేది నేనైతే మీడియం, అంటే ఏమంటారు, కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, సో అవి మాత్రమే యాడ్ చేసుకుంటా ఉన్నాను. అదొచ్చేసి ఏంటంటే 1/2 కప్పు చేసుకుంటున్నాను. సేమ్ కప్పుతో మెజర్మెంట్, మీరు ఈ కప్పే తీసుకోవాలని ఏం లేదు. మీ ఇంట్లో మెజర్మెంట్కి ఏ కప్ అయినా తీసుకోవచ్చు, కప్ అయినా గ్లాస్ అయినా ఏదైనా బౌల్ అయినా ఓకే, బట్ ఇదే మెయిన్ మెజర్మెంట్స్. సో 1 కప్ మనకి బొంబాయి రవ్వకి 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి అండ్ 1/2 కప్ పాలు వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే పాలు వేసుకోవాలి. అండ్ ఈ పాలు కూడా పచ్చి పాలు కాదు, మనం వేడి చేసుకొని ఆల్రెడీ కొంచెం చల్లగా అయిపోతాయి కదా, సో ఆ పాలు వేసుకొని బాగా ఫ్రై చేసేసేయాలి. వన్స్ మనం పాలు వేసేసినాక మనకి అప్పటిదాకా కొంచెం పొడి పొడిగా ఉన్నటువంటి మన బొంబాయి రవ్వ కొంచెం ముద్దగా అయ్యడం ఇట్లా మనకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది కదా. సో కొంచెం అలా ఫామ్ అవుతూ ఉంటుంది. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏమన్నా ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటే మాత్రం బాగా ఫ్రై చేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కలిపేసుకుంటేనే నెక్స్ట్ మనకి ముద్దలవకుండా ఉంటుంది. ఇప్పుడు మనం జస్ట్ ఒక 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, పాలు వేసేసినాక మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. సో చూడండి ఇక్కడ మనం బాగా ఫ్రై చేసుకున్నాక దీన్నంతా కూడా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ కూడా నేను ఇదే ప్యాన్లో నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేస్తున్నాను. లేదు మీకు ఇంకొక ప్యాన్ కొంచెం అడుగు మందంగా ఉంటే మాత్రం దీన్ని పక్కన పెట్టేసి ఇంకో వేరే ప్యాన్ పెట్టేసుకోవచ్చు. అడుగు మందంగా ఉండేది నా దగ్గరికి ఇది ఒకటే ఉంది, సో దానికోసం నేను దీంట్లోనే చేసేస్తా ఉన్నాను. ఇప్పుడు దీన్ని అంతా కూడా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసేయాలి. అలా మొత్తం షిఫ్ట్ చేసేసుకున్నాక నేను ఇంకా నెక్స్ట్ అదే ప్యాన్లో కంటిన్యూ చేస్తూ ఉన్నాను, చెప్పాను కదా. సో మొత్తం కూడా షిఫ్ట్ చేసేసుకోండి వేరే గిన్నెలోకి, లేదంటే వేరే పాత్రలోకి షిఫ్ట్ చేసుకున్నాక సేమ్ స్టవ్ ఆన్ చేసేసి సేమ్ అదే పాత్రలో నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేస్తా ఉన్నాను. సో దానికోసమని సేమ్ కప్పు, మనం స్టార్టింగ్ నుంచి ఏ కప్పు మెజర్మెంట్ అయితే యూస్ చేస్తా ఉన్నామో సేమ్ దాంతోనే 1/2 కప్ వచ్చేసి నేను షుగర్ తీసుకున్నాను. మీరు ఈ షుగర్ ప్లేస్లో బెల్లం అయినా వేసుకోవచ్చు, బట్ షుగర్ అయితేనే ఈ స్వీట్కి బాగుంటుంది. అండ్ దాంట్లోకి 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకుంటా ఉన్నాను. సో చెప్తా ఉన్నాను, 1/2 కప్ ఆఫ్ షుగర్కి 1 కప్ ఆఫ్ వాటర్ వేసేసి మొత్తం కూడా షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి మనకి కొంచెం జిగురులాగా అనిపిస్తుంది కదా. అంటే మరి తిక్కు పాకం, తీగ పాకం అసలు పాకమే అవసరం లేదు, కాకపోతే కొంచెం మనకి థిక్గా అనిపిస్తుంది కదా, థిక్నెస్ లాగా, అంటే కొంచెం మనకి అది తగులుతుంది కదా మనకి స్వీట్నెస్ అనేది. అలా అంటప్పుడు మాత్రమే మనము దీంట్లోకి ఏం చేయాలంటే
మనం ఈ స్వీట్ అంటే షుగర్ బాగా కరిగింది అన్న తర్వాత కొంచెం ఆ స్టేజ్లో ఉంది అంటే ఇంకా మనకు కొంచెం థిక్గా వస్తుంది అనే స్టేజ్లో దీంట్లోకి మనం కొంచెము యాలకుల పొడి ఉంటుంది కదా, ఇలాచీ పొడి, అది వేసేసుకోవాలి. దీంట్లోకి మంచి ఫ్లేవర్ వస్తుంది స్వీట్కి. మనం గరిటెతో ఇలా కలుపుతున్నప్పుడు మనకు కొంచెం థిక్గా అనిపిస్తుంది. సో అప్పుడు అనేది మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, బొంబాయి రవ్వ, మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంది. సో దాన్ని అంతా కూడా దీంట్లోకి వేసేసేయాలి. సో నేనైతే ఇక్కడ హాఫ్ షుగరే వేసాను, అంటే హాఫ్ కప్ ఆఫ్ షుగరే వేసాను 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వకి. మీరు కనుక కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినాలనుకుంటే 3/4 కప్పు వేసేసేయచ్చు షుగరు, పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదు మేము కొంచెం లైట్గా తింటాం అనుకునే వాళ్ళు హాఫ్ కప్ అయితే బెటరు. సో అది వేసేసినాక నీట్గా కలిపేసేయాలి, ఎందుకంటే ఈ టైంలో కొంచెం ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసమని మీరు ఫాస్ట్గా అంతా కూడా సిమ్లోనే చేసేసేయాలి, ఎందుకంటే కొంచెం మీడియం అయినా హై అయినా కూడా త్వరగా ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అంటే వేడిగా ఉంటుంది కదా, ఇది కొంచెం మరీ సిరప్ ఏం కాదు, షుగర్ సిరప్ కాబట్టి వేడి నీళ్ళలో కొంచెం షుగరే ఉండింది కాబట్టి మీరు ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి. అది కూడా సిమ్లో పెట్టి మాత్రమే కలపాలి. ఇలా మీకు కలుపుతూ ఉంటే మీకు అప్పుడే అర్థమైపోతుంది. కొంచెం ఎలా అంటే మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ప్యాన్ నుంచి ఎప్పుడు సపరేట్ అవుతుంది, మొత్తం కూడా బాగా ఉడకాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బొంబాయి రవ్వ జస్ట్ వేయించుకున్నాం, ఉడకబెట్టుకోలేదు కాబట్టి మనం అంతా కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టేస్తే ఏంటంటే త్వరగా దగ్గరకు వచ్చేస్తుంది మనకి, అంటే త్వరగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతే మనకి స్వీట్ అనేది తింటున్నప్పుడు సరిగ్గా ఉడకనట్టుగా ఉంటుంది కదా, అంటే రవ్వ ఉంటుంది స్వీటు. సో అలా లేకుండా మాకు మంచిగా ఉడికినట్టుగా మంచిగా ఉండాలి అంటే మాత్రం డెఫినెట్గా మీరు లో ఫ్లేమ్లోనే మొత్తం కుక్ చేసుకోవాలి, అప్పుడైతేనే బాగుంటుంది. సో ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది కదా వీడియోలో, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా మనం కలుపుతుంటే గరిటెతో పాటు వచ్చేస్తూ ఉంటుంది మొత్తం అదంతా కూడా, టెక్స్చర్ అంతా కూడా ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది కదా. సో ఈ టైంలో ఏం చేయాలనేది మీకు వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి, చెప్తాను. సో ఇలాంటి టైంలో ఏంటంటే మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు, లో ఫ్లేమ్లో పెట్టేసినారు కదా ఆల్రెడీ ఎలాగో. సో ఈ టైంలో మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సో స్టవ్ ఆఫ్ చేసేసినాక దీన్ని కొంచెం అలా అంటే ఓవర్గా చల్లారనివ్వద్దు, జస్ట్ పక్కన పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికంతా కూడా నెయ్యి అనేది కొంచెం మొత్తంగా పూసేసుకోవాలి. సో నెయ్యి అలా ప్లేటింగ్ చేసుకుంటే ఏంటంటే మనం నెక్స్ట్ దీంట్లో మనం అదంతా పెట్టేసినప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది, ప్లేట్ నుంచి సపరేట్ ఈజీగా అవుతుంది. సో దానికోసమని నెయ్యి అంతా కూడా ఆయిల్ మనకి బ్రష్ ఉంటుంది కదా, దాంతో మొత్తం వేసేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం పక్కన పెట్టేసుకునే అంటే మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిన బొంబాయి రవ్వ అది ఉంది కదా, ఆ టెక్స్చర్ అనేది, సో దాన్ని మొత్తం దీంట్లో నీట్గా పరిచేసేయాలి. అంటే ఒక దగ్గర హైట్ ఒక దగ్గర కొంచెం కిందికి అలా లేకుండా, హైట్లెస్ అలా లేకుండా ఒకే ఫామ్లో ఉండాలి. సో అలా మొత్తం కూడా నీట్గా పెట్టేసుకోవాలి. మీకు గనుక గరిటకి అతుక్కుపోతుంది అన్నప్పుడు మాత్రం ఏం చేయాలంటే మన గరిట ఉంది కదా, బ్యాక్ సైడ్ కొంచెం అలా నెయ్యి అప్లై చేస్తే ఏంటంటే, అలా నెయ్యి అప్లై చేసిన గరిటతో అంటే మనకు నీట్గా దానికి ఏం అతుక్కోకుండా మొత్తం నీట్గా అంటే ఒకే ఫామ్లో మొత్తం కూడా మన ప్లేట్కి బాగా చేసేసుకోవచ్చు నీట్గా. సో దానికోసమని నెయ్యి కొంచెం అలా అప్లై చేసేసేయండి మీరు ఏదైతే దాంతో అంటున్నారో ఆ గరిటకి బ్యాక్ సైడ్. సో దాని తర్వాత మీ దగ్గర టైంకి ఏదైనా అవైలబుల్గా ఉంటే ఏదైనా డ్రై ఫ్రూట్ వేసుకోండి, లేదు ఏ డ్రై ఫ్రూట్ లేదు అంటే కూడా వితౌట్ డ్రై ఫ్రూట్ కూడా బాగానే ఉంటుంది. సో నా దగ్గర అయితే ప్రజెంట్ బాదం పప్పు ఉంది. సో మనకి ఆల్మండ్స్ ఉంటాయి కదా, సో చిన్నగా చాప్ చేశాను. సో దాన్ని అంతా కూడా పైన ఇలా వేసేసుకొని సేమ్ అదే గరిటెకి నెయ్యి అప్లై చేశానని చెప్పాను కదా బ్యాక్ సైడ్. సో అలా అంటే లోపలికి వెళ్ళిపోతుంది, అంటే మన స్వీట్ ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కాబట్టి ఇంకా సో అలా అంటే వెళ్ళిపోతుంది. సో కరెక్ట్గా ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇలా కట్ చేసేయాలి, ఎందుకంటే 1 అవర్ వరకు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ ఒక మౌల్ లాగా వేసేసాం కదా ప్లేట్లో. సో అలాగే కొంచెం దాని టెక్స్చర్ అంతా అలాగా సెట్ అవ్వడానికి 1 అవర్ అయినా మినిమం టైం పడుతుంది. సో దానికోసమని అలాగే ఉంచిన తర్వాత 1 అవర్ తర్వాత మాత్రమే కట్ చేసేసేయాలి. దాని ముందు కట్ చేస్తే మనకి పీసెస్ అనేది సరిగ్గా రాదు. సో దానికోసమని నేను 1 అవర్ తర్వాత మాత్రమే కట్ చేసేస్తా ఉన్నాను. సో ఇలా మీకు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం డైమండ్ షేప్ ఉంటుంది కదా, సో ఆ డైమండ్ షేప్లో కట్ చేస్తూ ఉన్నాను. సో చాలా బాగుంది స్వీట్ అనేది. సో స్వీట్ టెక్స్చర్ అనేది ఎలా ఉందనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో పైన డ్రై ఫ్రూట్స్ ఉండేసరికి ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ తింటున్నప్పుడు మన పంటికి ఇలా ఏ డ్రై ఫ్రూట్ అయినా తగిలితే మాత్రం చాలా బాగుంటుంది కదా. సో ఇంత విడుతుతో ఉంటుంది మనకి స్వీట్ అనేది, చాలా బాగుంటుంది. సో ఇది కనుక మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక షుగర్ కొంచెం తక్కువ తినాలనుకుంటే మాత్రం హాఫ్ కప్ అయితే బెటర్ ఆప్షన్, ఇంకొంచెం ఎక్కువ కావాలంటే 3/4 కూడా వేసుకోవచ్చు. సో ఇలా ఉంది అండి మన స్వీటు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.